రూపము మాలో ఏర్పడి వరకు మమ్మల్ని చెక్కి మీ నిమిత్తము, మీ రాజ్య వ్యాప్తి నిమిత్తం, మీ నామ మహిమ నిమిత్తం మమ్మల్ని పాత్రలుగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని విజ్ఞాపనకర్తలుగా చేయండి. మమ్మల్ని నిజంగా లోకానికి వెలుగు వలె, ఉప్పు వలె జీవింప చేయండి. మీ బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థనాపరులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మేముండునట్లు ప్రభా మమ్మల్ని మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని మా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి 28వ కీర్తన 6వ వచనాన్ని చదువుకున్నాం. 28వ కీర్తన 6వ. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగును గాక అని దావీదు ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు అని అంటే దావీదు విజ్ఞాపన చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అనేకుల కొరకు విజ్ఞాపన చేసినటువంటి వారిని మనం చూడగలుగుతాం. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసినటువంటి వారిలో సమూయేలు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది రాజులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. వీరందరూ విజ్ఞాపన చేసినప్పుడు దేవుని కార్యాలను ప్రజలు అనుభవించారు. దేవుని యొక్క ప్రత్యక్షతలను ప్రజలు అనుభవించారు. దేవుని యొక్క విడుదలను ప్రజలు అనుభవించారు. కనుక ప్రజల నిమిత్తము లేక అవసరతలో ఉన్నటువంటి వారి నిమిత్తము విజ్ఞాపన చేయటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. చదువుకున్న వాక్య భాగంలో దావీదు ఒక విజ్ఞాపనకర్తగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దావీదుని గురించి ఆలోచన చేసినప్పుడు దావీదు తన గురించి ఎంతగానో ప్రార్థన చేసుకునేవాడు. తన కుటుంబం గురించి ఎంతగానో ప్రార్థన చేశాడు. తన కుమార్తెను గురించి, అబ్షాలోము గురించి, మరణావస్థలో ఉన్నటువంటి బత్షెబకు పుట్టిన కుమారుని గురించి దావీదు ఎంతగానో విజ్ఞాపన చేశాడు. తన సైనికులను గురించి, యోవాబుల గురించి ఎంతో విజ్ఞాపన చేశాడు. మరియు తన రాజ్యాధికారం క్రింద ఉన్నటువంటి ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి దావీదు ఎంతో విజ్ఞాపన చేశాడు. అందుకే అంత ధైర్యంగా దావీదు మాట్లాడగలుగుతున్నాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించి ఉన్నాడు. విజ్ఞాపనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. మనం విజ్ఞాపన చేయాలి అంటే మొట్టమొదటిగా మనం విజ్ఞాపనకర్తలుగా మారాలి. విజ్ఞాపనకర్తలుగా మారకపోతే we can't pray for others. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయలేము. తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి లేక విజ్ఞాపన చేసేటువంటి సమయంలో we need to have a word. భారం అనేటువంటిది
భారం లేకుండా మనం ఇతరుల కోసం ప్రార్థన చేయలేము. ఆ భారం కూడా ఎలా ఉంటుంది అని అంటే, వారి కొరకు ప్రార్థన చేసేంత వరకు నెమ్మది ఉండదు. ఏదో బరువు మన మీద మోపబడినట్టుగా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఒక పర్టికులర్ వ్యక్తి కొరకు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలనే భారం మనం కలిగి ఉంటామో, అది చేసేంత వరకు ఆ భారం పోదు. ఆ భారం అలాగే ఉంటుంది. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ బర్డెన్ బిఫోర్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం ప్రార్థన చేసే ముందు ఆ భారం అనేటువంటిది మనకి కావాలి. తర్వాత విజ్ఞాపనంలో ఇంకా కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ విజన్. డిస్టెన్స్ విజన్ అంటే దూరదృష్టి. ఇదిగో నేను పలానా వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారిని కాపాడుతాడు, వారు బాగైపోతారు, వారు ఒకరోజు మారిపోతారు అంటే రేపటి కొరకు, రేపటి పైన దృష్టిని పెట్టి ఈరోజు ప్రార్థన చేయడం. మనం సౌలు గురించి బైబిల్లో చూస్తాం, క్రొత్త నిబంధన సౌలు గురించి. అయితే ఆ సౌలు గురించి సంఘం ప్రార్థన చేసిన సంఘాన్ని మనం చూడం. సౌలు అంతగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆనాటి సంఘము సౌలు గురించి ప్రార్థన చేసే ఉంటుంది పిల్లలు. అయితే ఆ సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. పేతురు హింసలో ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు సంఘం ఎంతగానో ప్రార్థన చేసింది. పేతురును దేవుడు ఆశ్చర్యరీతిగా విడిపించాడు. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ డిస్టెన్స్ విజన్. ఒక దూర దృష్టి. ఇదిగో ఈ వ్యక్తి ఇలాగ మారాలి, ఈ వ్యక్తి ఇలా కావాలి అని ఆ దూర దృష్టి అనేటువంటిది కూడా విజ్ఞాపనలో మనకు ఎంతో అవసరం. ఇంకా విజ్ఞాపనలో ఏం కావాలి అంటే విశ్వాసం. కొద్దిమందికి వాళ్ళ భర్తల గురించో లేకపోతే ఇంకెవరి గురించో ప్రార్థన చేయమంటే వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు మారట్లేదు అని ప్రార్థన చేయడం ఆపేస్తారు. మారేది మన చేతిలో లేదు తెలియదు. ప్రార్థన చేసేదైతే మన చేతిలో ఉంది. మారేది అనేటువంటిది దేవుని కార్యం, ప్రార్థన చేసేది అనేటువంటిది మన కార్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు పొందును. అడిగేంత వరకే మంది, ఇచ్చేది ఆయన. ప్రతివాడును పొందును అంటే అది దేవుని యొక్క వాగ్దానం. మనం అడిగితే దేవుడు ఇస్తాడు. ఒకవేళ అది ఈరోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా మనం వాటిని చూడగలుగుతాం. మా ఫ్యామిలీలో నేను దేవుని నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా దేవుని నమ్ముకోలేదు. ఎవరు నమ్ముకోవాలి ఆ రోజుల్లో దేవుణ్ణి. కానీ దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేయడం, కన్నీరు గార్చడం, ఉపవాసం ఉండడం, వారికి వీరికి మా కుటుంబ మార్పు కోసం ప్రార్థన చేయమని బ్రతిమలాడుకోవడం జరిగింది. ఒకరోజు వచ్చింది, దేవుడు వారిని దర్శించాడు. వాళ్ళంతా కూడా మారారు. వాళ్ళందరూ మార్పు పొందారు. చూడండి, రేపటి గురించి మనకు తెలియదు, కానీ ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఒకరోజు కార్యం చేస్తాడు. మిషనరీలుగా మారకముందు వాళ్ళ కొరకు వారి తల్లిదండ్రులు ఎంతో ప్రార్థన చేశారు. ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఫలితాలే మిషనరీ యొక్క పరిచర్య. ఆ తల్లిదండ్రులు అంత సేవ చేసి ఉండకపోవచ్చు, కానీ వారి బిడ్డల కొరకు వారు చేసిన ప్రార్థన, వారి బిడ్డలు మారిన తర్వాత ఆ తల్లిదండ్రులు చేయలేనటువంటి పరిచర్యను దేవుడు బిడ్డల ద్వారా జరిపించారు. కాబట్టి విజ్ఞాపన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. విజ్ఞాపనలో ఇలాంటివి మనకు అవసరం. సరే,
ఇక్కడ ఏం చూస్తున్నాం? యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. అంటే దావీదు విజ్ఞాపన చేశాడు, దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. దేవుడు ఎప్పుడు స్పందనకు ప్రతిస్పందించేవాడు. ఆయన జీవం కలిగినటువంటి వాడు. ఆయన వినుటకు చెవులు కలిగినటువంటి వాడు, చూచుటకు కన్నులు కలిగినటువంటి వాడు, స్పర్శించేందుకు చేతులు కలిగినటువంటి వాడు. కాబట్టి యెహోవా నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే విజ్ఞాపనను ఆలకించిన వాడుగా కనిపిస్తుంది. ఈ ఆలకించుట అనేటువంటి పదము ఒక సామాన్యమైనటువంటి పదం కాదు. వినను అనేదానికి ఆలకించను అనేదానికి చాలా తేడా ఉంటుంది. వినడం అనేటువంటిది జనరల్గా కలిగేటువంటిది. ఆలకించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో చెవి పెట్టి వినేటువంటిది. నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను. అప్పుడప్పుడు ఈ దండోరా వేసేటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రమ్ము పట్టుకొని చాలాసేపు దాన్ని వాయిస్తారు. అలా వాయిస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే తర్వాత ఈయనేం చెప్పబోతున్నాడు అని చెవి అలాగ పెట్టి వింటారు. దాన్ని ఆలకించడం అని అంటారు. ఈయనేం చెప్పబోతున్నాడో అని ఆసక్తితో ఎదురు చూస్తూ వింటాం కదా, దాన్ని పే అటెన్షన్ అని అంటాం ఇంగ్లీష్లో. ఆలకించుట అని అంటాం. మరి దేవుడు ఆలకిస్తున్నాడు అని అంటే ఆయన ఆ పే అటెన్షన్ అనేటువంటిది కలిగి ఉన్నాడు. బైబిల్ పరంగా చెప్పాలంటే ఉదాహరణకి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు, ఆయనతో పాటు బహు జనసమూహం వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో త్రోవ పక్కన గుడ్డి భిక్షగాడు కూర్చొని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నాడు. చూడండి, అక్కడ ప్రభుతో పాటు చాలామంది ఉన్నారు, ఒక్కడే లేడు ప్రభు. పైగా మనుషులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్స్ వస్తూ ఉన్నాయి, శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా జనులు తండాలుగా ఆయనకు ముందు, ఆయనకు వెనక, ఆయన పక్కన, ఆయన కొన్నిసార్లు ఆయన మీద పడడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. కొంతమంది జన సమూహాల్లో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అంటే అక్కడ మనం వాక్యాన్ని చూస్తామంటే ఆయన నిలిచి వారిని పిలిచి ఆయన నిలిచిపోయాడు, అక్కడ ఆగిపోయాడు. అంటే అక్కడెక్కడో అంతమంది మనుషుల మధ్యలో నుంచి వస్తున్నటువంటి ఆ స్వరాన్ని ప్రత్యేకంగా ప్రభు ఆలకించి విన్నాడు. అంత పెద్ద జన సమూహంలో ప్రభువు పర్టికులర్గా ప్రత్యేకంగా ఆర్త ధ్వనిని వినడం అనేటువంటిది ఒక విశేషం. కాబట్టి దేవుడు ఎప్పుడు ప్రార్థనకు చెవియొగ్గేవాడు, ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. ఇక్కడ విజ్ఞాపనను ప్రభువు ఆలకించి ఉన్నాడు అని కన్ఫామ్గా దావీదు చెప్తా ఉన్నాడు. కన్ఫామ్గా చెప్తున్నాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకిస్తాడు అనట్లేదు, కానీ ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును కాక. ఆలకించి ఉన్నాడు అంటే ఇట్ ఈస్ డన్, ద థింగ్ ఈస్ డన్, కార్యం జరిగిపోయింది. కార్యం జరిగినప్పుడు సహజంగా మనిషి ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. నెక్స్ట్ అదే కదా, 10 మంది కుష్టి వ్యాధులు శుద్ధులయ్యారు. వారిలో ఒకడు ఏం చేస్తాడు? మళ్ళీ ప్రార్థన చేయలేదు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ తిరిగి వచ్చాడు. కాబట్టి ఇక్కడ స్తుతిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు స్తోత్రము కలుగును కాక అంటే గాడ్ హ్యాస్ డన్ సంథింగ్. దేవుడు ఏదో ఒక కార్యము చేశాడు. దేవుడు ఏదో ఒక కార్యము చేశాడు. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. చూడండి, దేవుడు కార్యం చేసినప్పుడు విజ్ఞాపన చేసినటువంటి వాళ్ళే దేవుణ్ణి స్తుతిస్తారు అని కాదు. ఆ కార్యాన్ని ఎవరైతే అనుభవించుంటారో వాళ్ళు కూడా దేవుణ్ణి
స్తుతిస్తారు. విజ్ఞాపన చేసినటువంటి వారు దేవుని స్తుతిస్తారు. వాళ్ళు ఎవరి కోసమైతే విజ్ఞాపన చేశారో వారు దేవుని కార్యాన్ని అనుభవించి వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి వాడిగా మారుతారు. ఒకవేళ అంతకుముందు అదే మనుషులు దేవుని దూషించుండొచ్చు, అదే మనుషులు ఈ విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళని అపహసించుండొచ్చు, అదే మనుషులు లెక్క లేకుండా మాట్లాడుండొచ్చు. కానీ దేవుని కార్యం జరిగిన తర్వాత వాడు ఎవరైనా సరే తప్పనిసరిగా దేవుణ్ణి స్తుతిస్తారు. మరి నయమాన్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు నయమాను చాలా రోషంగా ఉన్నాడు ఎలీషా విషయంలో. నేను వస్తే నా మీద చెయ్యి ఆడించి నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను, కానీ నన్ను వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునగమని చెప్తున్నాడా అని చాలా పౌరుషంతో ఉన్నాడు అనమాట. అంత కోపావేశంతో ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత ఏమైపోయాడు అంటే స్వస్థ చిత్తుడు అయిన తర్వాత అదే దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తిగా మారాడు, అదే ప్రవక్తను ఘనపరిచేటువంటి వ్యక్తిగా మారాడు. కాబట్టి ఒకవేళ ఈరోజు మనుషులు దేవుణ్ణి నమ్ముకోకపోయినా, దేవుణ్ణి అపహసించేటువంటి వారిగా ఉన్నా, ఎగతాళి చేసేటువంటి వారిగా ఉన్నా, వాళ్ళలో దేవుని కార్యాలు జరిగినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఏ దేవుణ్ణి అయితే దూషించారో ఆ దేవుడిని స్తుతించేవారుగా మారుతారు. నెబుకద్నెజరు విషయంలో కూడా మనం అదే చూస్తాం. అంతవరకు బొమ్మను నిలబెట్టి అందరూ ఆ బొమ్మకు మొక్కాలనుకున్న రాజు చివరికి ఆ బొమ్మను పక్కన పెట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు తిరిగాడు. బొమ్మకు అందరూ మొక్కాలనే శాసనం ఏ రాజు అయితే చేశాడో అదే రాజు ఏం చేశాడు, యెహోవా దేవుణ్ణి అందరూ పూజించాలి, నమస్కరించాలి అనే శాసనాన్ని జారీ చేశాడు. కాబట్టి దేవుడు కార్యం చేసినప్పుడు ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మారుతారు, శాసనాలు కూడా మారుతాయి. పిల్లలు యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. కనుక ఎవరైతే దేవుని కార్యాన్ని అనుభవిస్తారో వాళ్ళు కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని వైపు తిరిగేవారుగా, దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా మారుతారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 53-54 వచ్చిన చదువు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. చూడండి, ఇక్కడ వచ్చిన ఏం చూస్తున్నామంటే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన మాట గంట అదే అని తండ్రి తెలుసుకొనేను. ఏ తండ్రి అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమారుని గురించి ప్రార్థన చేశాడో, విజ్ఞాపన చేశాడో, వేడుకున్నాడో, ఆ తండ్రికి అర్థమైపోయింది ఏంటి అంటే, ఇదిగో నేను ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నానో, ఆయన ఏ గంటలో అయితే నీ కుమారుడు బాగుపడ్డాడని చెప్పాడో ఆ గడియలోనే నా కుమారుడు బాగైపోయాడు అని తండ్రి తెలుసుకున్నాడు. సరే, తండ్రి తెలుసుకున్నాక ఏమో తెలుసుకున్నాను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మింది. చూడండి, ఆ ఇంట్లో వాడు రాలా అక్కడికి, ఆ కుమారుడు రాలా అక్కడికి, తండ్రి ఒక్కడే వచ్చాడు, తండ్రి ఒక్కడే ప్రభు పాదాలు పట్టుకున్నాడు, ప్రభువుని వేడుకున్నాడు. కుమారుడు రాలేదు, కుటుంబం రాలేదు. అయితే ఆ తండ్రి చేసినటువంటి ఆ విజ్ఞాపన, ప్రభు పాదాలు పట్టుకున్నటువంటి ఆ స్థితి కుమారుడికి కార్యం జరిగేటట్టు చేసింది. ఇప్పుడు కుమారుని కార్యం చేస్తే కుమారుడు ఒక్కడే నమ్మాడా, లేదా కుటుంబం అంతా నమ్మిందా? కుటుంబం అంతా నమ్మింది. అంటే ఏ కుటుంబంలో అయితే దేవుడు కార్యం చేస్తాడో ఆ ఒక్క వ్యక్తే కాదు, కుటుంబం అంతా కూడా దేవుని వైపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పుడు నయమానికి బాగైనప్పుడు మన బైబిల్లో అంత ఎక్కువ చెప్పబడలేదు, కానీ అసలు ఆ నయమాన్ని ప్రోత్సహించింది ఎవరు అంటే
భార్య ఆ చిన్నది వచ్చి నయమానికి చెప్పలే, భార్యకి చెప్పింది వచ్చి. కాబట్టి భార్య కూడా దేవుణ్ణి విశ్వసించి ఉంటుంది. మనకి బైబిల్లో చెప్పబడలేదు ఆ విషయాలు. ఒక యజమానుడు కుటుంబంలో మారితే ఆటోమేటిక్గా ఆ ప్రభావం కుటుంబం అంతటి మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొర్నేలి గురించి బైబిల్లో మనం చూస్తాం. కొర్నేలి దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడని, దాన ధర్మాలు చేస్తున్నాడని, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడని మనం కొర్నేలి గురించి అపోస్తలుల గారు 10వ అధ్యాయంలో చూస్తాం. అయితే దాని ప్రభావము కొర్నేలి యొక్క కుటుంబం మీద ఉంది, కొర్నేలి యొక్క స్నేహితుల మీద ఉంది, కొర్నేలి దగ్గర ఉన్న సోల్జర్స్ సైనికుల మీద కూడా ఉంది. కాబట్టి స్వస్థత పొందినటువంటి వ్యక్తే కాకుండా ఆ వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కూడా దేవుని వైపు తిరిగేదానికి అవకాశం, వాళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరిచేదానికి, అనుసరించేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ తండ్రి చేసినటువంటి విజ్ఞాపన. ఆ తండ్రి దేవుని దగ్గరికి రాకపోతే, ఆ తండ్రి తన కుమారుని గురించి ప్రభువుని వేడుకోకపోతే అటువంటి కార్యం వారి కుటుంబంలో జరుగుండేది కాదు. ఆ కుటుంబంలో ఆ కార్యం జరగకపోగా ఆ కుటుంబంలో ఏమై ఉండేది? మరణం వచ్చిండేది. అందుకే అక్కడ వాక్యం చూస్తాం, చావ సిద్ధమై ఉండగా మరణం వచ్చేస్తుండేది, దుఃఖం వచ్చేస్తుండేది, కన్నీరు వచ్చేస్తుండేది. వీళ్ళ దేవుడు కార్యం చేసినప్పుడు అసలు మరణం అంటే ఏంటో తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు, దుఃఖం అంటే ఏంటో తెలియదు. అవన్నీ కూడా మఠమయమైపోతాయి, అవన్నీ కూడా ఎగిరిపోతాయి. దేవుని కార్యము వివిధ రకాల విపత్తుల నుండి మనుషులను కాపాడాలి. కాబట్టి విజ్ఞాపన అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని రాత్రి మనం దేవుని వాక్యంలో చూసాం. దేవుడు తన వాక్యాన్ని దీవించినగాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎదుట కొన్ని ప్రార్థన అంశాలు వాటి విషయంలో భారంతో, విశ్వాసంతో, దూరదృష్టితో మీ సన్నిధిలో ప్రార్థించుటకు కృప దయచేయండి. మా ప్రభువా, మమ్మల్ని విజ్ఞాపనకర్తలుగా చేయండి. లోకం నశించిపోతూ ఉన్నాయి ప్రభువా. లోకాన్ని ప్రభువా మీ చూపుతో, మీ దృష్టితో చూసేవారుగా చేయండి. మేము బాగానే ఉన్నాము, అయితే అదే సమయంలో మాకెంతో బాధ్యత అనేది ఉంది కనుక ప్రభువా మీ సన్నిధిలో మేము ఇతరుల కొరకు మొరపెట్టేవారుగా, కన్నీరు కార్చేవారుగా, మీ పాదాలు పట్టుకునేటువంటి వారుగా, మిమ్మల్ని వేడుకునేటువంటి వారుగా మమ్మల్ని దయతో చేయమని, మా ఎదుట ఉన్న ప్రార్థనా సమయాన్ని దీవెనకరంగా చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.